నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు ఏంటి యంత్రం వేశారు? ఎండ్లెస్ మనీ కోసమా? అంటే కొందరు ఈ యొక్క మైత్రేయ ముహూర్తం కావచ్చును, అదే విధంగా గురు పుష్యమి యోగం కావచ్చును, ఇలాంటి యోగాలు అనేటువంటివి మనకు నెలలో ఒకసారి గానీ 2 సార్లు గానీ రావడం జరుగుతుంది. మైత్రేయం అయితే వస్తుంది, గురు పుష్యమి యోగం వస్తుందో రాదో మాత్రం తెలియదు. కనుక మరి అందరికీ మధ్య తరగతి వ్యక్తులకైనా అందరికైనా కూడా డబ్బు అనేటువంటిది అందరికీ అవసరమే. కనుక ఈ యొక్క యంత్రం ఎలా యూజ్ చేయాలి, దీనివల్ల ఎలాంటి ఫలితం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఎవరికైనా కూడా ఈ యంత్రము అద్భుతంగా ఉపయోగపడుతుంది. యంత్రము అంటే అందరూ కూడా ఏదో ఒక రాగి మనకు రాగి ప్లేట్ మీద చెక్కినటువంటి యంత్రము ఇవన్నీ అవసరం లేదు. దీనిని చక్కగా కూడా మీ యొక్క వ్యాలెట్ లో పెట్టుకోవచ్చును. పేపర్ మీద వేసుకోవచ్చా? 100% పేపర్ మీద, వైట్ కలర్ పేపర్ మీద 1 to 8 నంబర్స్ ఉన్నాయి ఇందులో. అవునమ్మా. చక్కగా వైట్ కలర్ పేపరు, ఆ పేపర్ కూడా చతురస్రాకారంగా చక్కగా ఉండాలి. ఏదో ఇటు సైడ్లకు ఎక్కువ తక్కువ ఉండకుండా చక్కగా కట్ చేసుకున్నటువంటి పేపర్ను అందులో మీరు గ్రీన్ కలర్ పెన్తో చక్కగా కూడా ఈ విధంగా డ్రా చేసుకోండి. గ్రీన్ కలర్ పెన్ అయినా, బ్లూ కలర్ పెన్ అయినా కూడా మీరు డ్రా చేసుకోండి. అలా ఏం లేదు తల్లి, మామూలుగా ఇంత సరిపోతుంది, అరచేయి అంత సైజ్ సరిపోతుంది. అయితే స్వస్తిక్ సింబల్స్ కూడా వేసుకోవాలా? ఇవే అద్భుతాలు. ఇవే మనకు అద్భుతం సృష్టించేటువంటి ఈ యొక్క మనకు యంత్రానికి. కనుక తప్పకుండా మీరు ఈ విధంగా 4, 3, 8, 6, 5, 1, 2, 7, 6 అనేటువంటి అంకెలను వేసుకొని అందులో స్వస్తికులను ఈ విధంగా తప్పకుండా డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని ఒక తెలుపు రంగు పేపర్లో అందులో మధ్యలో అత్తరు లేదా సెంటు పోయండి. ఈ యొక్క యంత్రానికి మధ్యలో ఈ 5 నెంబర్ వద్ద చక్కగా కూడా మంచి స్ప్రే కానీ లేదా ఏదైనా మంచి ఒక పర్ఫ్యూమ్ స్ప్రే చేసి పసుపును గంధాన్ని వేయండి. అందులో పసుపు గంధము చక్కగా కొంచెమే, బాగా వేయద్దు, అంత పేపర్ అంతా ఖరాబ్ కాకుండా కొంచెం లైట్ గా వేసేసి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసేసి దాన్ని మీ పర్సులో కానీ, ఫోన్ వెనకాల కానీ, ఫోన్ వెనకాల ఇట్లా పౌచ్ వెనకాలైనా కూడా పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. పౌచ్ వెనకాల మనకు గ్లాస్ రూపకంగా ఉంది అనుకున్నట్టయితే ట్రాన్స్పరెంట్ అయితే కనబడుతుంది, పర్వాలేదు. కనబడాలి అనుకుంటే మీరు దీన్ని రివర్స్ ఫోల్డ్ చేయండి. రివర్స్ గా ఫోల్డ్ చేసి ఈ యొక్క స్వస్తికు, అదే విధంగా ఈ యొక్క చక్రము, ఈ స్వస్తికు ఎగ్జాక్ట్లీ వెనకాల భాగంలోనే వచ్చేటువంటి విధంగానే మీరు డ్రా చేసుకోండి. చిన్నగా పెట్టేసుకోండి. ఎవరైనా చూసినా పర్వాలేదు, ఎనర్జీ అనేది ఉంటుంది. ఇక లేదు ఆ యొక్క ట్రాన్స్పరెంట్ అనుకుంటే ఇది లోపలనే మర్చి పెట్టేసేయండి. మొబైల్లో పెట్టుకునేటువంటి సందర్భం లేదు అని అనుకునేటువంటి వారు వ్యాలెట్ లో అయినా పెట్టుకోండి. మీ పర్సులో చక్కగా కూడా వ్యాలెట్ లో పెట్టేసి మీతో పాటు క్యారీ అవ్వాలి. ఇక ఆడవారైతే హ్యాండ్ బ్యాగ్ లో. ఇలా మీరు ఈ యొక్క యంత్రాన్ని చక్కగా కూడా శుక్రవారం రోజు శుక్రహోరాలో, విన్నారా, శుక్రహోర ఎప్పుడు అంటే 6 to 7, వాస్తవానికి 5:40 to 6:40 ఉంటుంది. 6:40 లోపు యంత్రాన్ని రాసేసి మీరు చక్కగా కూడా పర్సులో పెట్టేసుకోండి. లేదు అనుకున్నట్టయితే మంగళవారం రోజైనా కూడా కుజహోరాలో మీరు ఇది చక్కగా కూడా రాసి పర్సులో పెట్టుకోండి. ఇది మీ పర్సులో ఉండి క్యారీ అయ్యేటువంటి సందర్భంలో వితిన్ 41 days ఛాలెంజ్గా చెప్తున్నా 41 రోజులలో మార్పు అనేటువంటిది ఖచ్చితంగా కనబడుతుంది. రైట్. అయితే వచ్చేటటువంటి సందేహం కొంతమందికి, ఏమిటి ఇది వేసుకుంటే ఎండ్లెస్ డబ్బులు వచ్చేస్తాయి మనకి అని అడుగుతారు. తప్పకుండా మనం వారి కోసమే రహస్య పరిహార శాస్త్రంలో చూసి మరి దీన్ని కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నా కూడా మనకి ఈ ఎపిసోడ్ సరిపోదు ఉన్నమాట. ఇది మొత్తము కూడా సింబాలిక్ గా మనకు గురువుకు సంబంధించింది అండ్ లక్ష్మికి సంబంధించింది.
గురువుకు సంబంధించినటువంటి దీని సంఖ్య వస్తుంది చివరిగా. అదే విధంగా స్వస్తిక్ అంటే అందరికీ తెలుసు, స్వస్తిక్ అంటే అందరికీ తెలుసు కనుక ఈ యొక్క స్వస్తిక్ నుండి మనకు గురువు యొక్క అనుగ్రహం ద్వారా మంచి ఫలితం అయితే 100% వస్తుంది. ఇప్పుడు ఒక మొబైల్లో ఒక సిమ్ కార్డు వేస్తే ఎక్కడికో వెళ్తుంది ఖచ్చితంగా కూడా, అది అందరికీ తెలుసు. అది నెట్వర్క్ ద్వారా ఈ యంత్రానికి ఉండేటువంటి పవర్ కూడా యూనివర్స్ ద్వారా తప్పకుండా చేరాల్సినటువంటి వారికి చేరుతుంది. మీకు రావాల్సినటువంటి ఆకస్మిక ధనం కానీ ఎన్లెస్ మనీ కానీ తప్పకుండా కూడా క్రియేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతే, నమ్మకంగా చేసుకోండి. ఎటు చూస్తున్నా 6 and 3 and 6 కాంబినేషన్స్ లోనే ఈ నంబర్ వస్తుంది. అంటే మనం ఎడిషన్ చేస్తే కనుక నంబర్స్. సో 3 అంటే ఆబ్వియస్ గా గురువు. విన్నారా? కనుక ఆల్మోస్ట్ మనకు గురువు అదే విధంగా కుజుడు సంబంధించింది. ఇవి రెండు మనకు డీల్ చేసేటువంటి పరిస్థితి కనుక ఎవరికైనా ఎవరి జాతకంలో అయినా కూడా కుజుడు కర్కాటకంలో ఉన్నా లేదా కుజుడు 12లో ఉన్నా లేదా కుజుడు మీకు 2వ స్థాన అధిపతి 12లో ఉన్నా ఇలా కుజుని మూలకంగానే అప్పులైతవి వాస్తవానికి. ఇక గురువు నీచబడి ఉన్నా గురు సంబంధిత ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా గురు రాహు కలిసి ఉన్నా కూడా కాస్త ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. కనుక ఈ యంత్రం ద్వారా ఒక వైబ్రేషన్ అనేటువంటిది అయితే జనరేట్ అవుతుంది ఖచ్చితంగా కూడా. ఇప్పుడు నేను కూడా పెట్టుకున్నాను, మన నాకెందుకు, ఇప్పుడు నాకు సంబంధించింది చెప్తున్నాను. అయినా బ్రాహ్మణ్ జనరల్ గా అయినా కొన్ని స్మార్ట్ రెమెడీస్ ఉంటవి, చేసుకోవాలి. మీరు ప్రత్యేకించి ఆలయంలో చేస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రతిరోజు గాయత్రి ఉపదేశం, మన గాయత్రి మన సంధ్యావందనం చేసుకుంటాను ప్రతిరోజు కూడా. అయినప్పటికీ స్మార్ట్ రెమెడీస్ అనేది ఉన్నవి అని నేను నమ్ముతున్నాను, కొన్ని చేస్తున్నాను. ఆ కొన్నిలో భాగంగా గుప్తంగా ఉంచుకునేటివి నేనేం మీకు చెప్పడం లేదు. ఖచ్చితంగా కూడా అందరికీ పనికి వచ్చే చెప్పా. నమ్మకంగా చేసుకోండి, మంచి ఫలితం పొందండి. విన్నారా? అద్భుతం. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా అయితే యంత్రాలు లేకపోతే మంత్ర యంత్ర తంత్ర ఏదైనా తీసుకోండి, అది మనకి మార్గాన్ని చూపిస్తుంది. ఇది వేసుకున్నంత మాత్రం ఋషులు మనకు అందించిందే అది మంత్రాల రూపకంగా. యంత్రము తంత్రము ఇవన్నీ కూడా మనకు ఈ కలియుగానికి సంబంధించి చాలా కూడా మనకు ఇవ్వడం జరిగింది. రైట్, మనకి ఆపర్చునిటీస్ పెరగడం అనేది జరుగుతుంది. ఏదో బ్యాంక్ ఇది వేయంగానే బ్యాంక్ లో సడన్ గా మనకి డబ్బులు పెరిగిపోతాయి అనేది కాదు. చెప్పలేము. నేను అనేది ఏంటిది అంటే ఇప్పుడు వాస్తవానికి అమ్మ ఇప్పుడు వ్యాపారం చేసుకుంటున్నాం. వ్యాపారం ఇవాళ రోజు ఒక 3,000 కౌంటర్ అవుతుంది, మేబీ 10,000 కావచ్చు కదా. అయితే దీని వల్ల అయింది అనుకుందాం. అయ్యో ఖచ్చితంగా కూడా ఇది అవుతుంది అని తప్పకుండా బల్ల గుద్ది మీరు చెయ్యండి. ఇవాళ కాకుండా రేపైనా అవుతుంది. బ్యూటిఫుల్ అండి, చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలండి. నమస్కారం. మహాదేవ్.